మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తుంది. గుమ్మలక్ష్మీపురం ప్రధాన రహదారిపై 3 రోజులుగా తిష్ట వేసి ఉన్నాయి ఈ ఏనుగుల గుంపు. దాంతో రైతులు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. పార్వతీపురం నుంచి కురుపాం గుమ్మలక్ష్మీపురం వెళ్లే రోడ్డు అలాగే కురుపాం నుంచి పార్వతీపురం వెళ్లే దారిలో తరచూ ఏనుగుల గుంపు సంచరిస్తున్నాయని చెబుతున్నారు. మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. గుమ్మలక్ష్మీపురం ప్రధాన రహదారిపై 3 రోజులుగా తిష్ట వేసింది. దాంతో రైతులు వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. పార్వతీపురం నుంచి కురుపాం గుమ్మలక్ష్మీపురం వెళ్లే రోడ్డు అలాగే కురుపాం నుంచి పార్వతీపురం వెళ్లే దారిలో తరచూ ఏనుగుల గుంపు సంచరిస్తోందని చెబుతున్నారు స్థానికులు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, చెప్పండి, ఫారెస్ట్ అధికారులు దీనికి సంబంధించి అసలు ఏం మాట్లాడుతున్నారు, అప్డేట్స్ ఏంటి? సర్తాజ్ ఇంతవరకు కూడా ఫారెస్ట్ అధికారులు అయితే ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అదేవిధంగా ప్రజలకు కూడా ఎలాంటి అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ముఖ్యంగా పగటిపూట ఏనుగులు తిరుగుతున్నప్పుడు కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి అయితే పెద్దగా కనిపించలేదని గతంలోనే మనం చెప్పుకున్నాం. ఎందుకంటే బిగ్ టీవీ కూడా వెళ్ళి ఎక్స్క్లూజివ్ గా ప్రతి అంశాన్ని కూడా చూపించడం జరిగింది. సో ప్రస్తుతం మనం చూసుకుంటే రాత్రి ఏనుగులు హల్చల్ చేయడం సుమారు 3 గంటల పాటు అటు పార్వతీపురం నుంచి కురుపాం నుంచి పార్వతీపురం దారిలో మొత్తం అంతా కూడా స్తంభింపజేసే ఏనుగులు చెప్పుకోవచ్చు. మొత్తం 7 ఏనుగులకు కూడా అర్ధరాత్రి వేళ అలా నడి రోడ్డుపై తిరగడం ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చీకట్లో కాబట్టి చాలా విషాదకరమైన అంశాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి ఏనుగులు ఏమైనా దాడి చేసాయంటే ఇప్పటికే సుమారు 11 మంది చనిపోవడం కూడా మనం గతంలో చూసాం. కాబట్టి అధికారులు అంటే ట్రాకర్స్ అంటే ఫారెస్ట్ ట్రాకర్స్ ని పెడుతున్న ఎలిఫెంట్ ట్రాకర్స్ ని పెడుతున్నప్పుడు కూడా వాళ్ళు కూడా సరిగ్గా ట్రాక్ చేయనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నాయి. ఎందుకంటే ఏనుగులు ఒక దగ్గరికి వెళ్తే ట్రాకర్స్ ఒక దగ్గర ఉంటాయి. ఏనుగులు వెళ్ళి అలజడి చేసిన తర్వాత ట్రాకర్స్ కూడా అక్కడికి వెళ్ళే పరిస్థితి తప్ప ముందుగానే వెళ్ళి గమనించి అబ్జర్వ్ చేసే పరిస్థితి పూర్తి స్థాయిలో కనిపించలేదు. కొంతవరకు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా ఎలాంటి ఫలితాలు అయితే రాలేదు. అటు అధికారులు కూడా పెద్దగా స్పందించలేదు. ముఖ్యంగా ఫారెస్ట్ అధికారులు దీనికి సంబంధించి పెద్దగా స్పందించినటువంటి సందర్భాలు మనకు కనిపించట్లేదు. గతంలో కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వ్యక్తి ప్రతినిధి కూడా ఫోన్ చేశారు, మీరు అధికారులు స్పందించదని చెప్తున్నారంటే అదే విషయాన్ని మనం కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రజలు చెప్తున్న విషయాన్ని మనం చెప్తున్నాం తప్ప ఎక్కడ కూడా డీవియేషన్ కానీ డైవర్ట్ కానీ ఎక్కడ లేదు. ఎందుకంటే గతంలో మనం చూసాం బిగ్ టీవీతో మాట్లాడేటప్పుడు పురుగుల మంది తాగి చావడం తప్ప వేరే దిక్కు లేదు మాకు. ఎందుకంటే పంట పొలాలు నాశనం చేస్తున్నాయి, పగలు రాత్రి తేడా లేకుండా ప్రజలు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజాప్రతినిధులు కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి కనిపించలేదు. రైట్, థాంక్యూ శివశంకర్.